మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు జై భారత్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పిందండి, వాలంటీర్లు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదని. కానీ అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయండి, బాగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వాలంటీర్లు వ్యవస్థ కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్ అంటున్నారండి. ఇది ఎలా చెప్తారు మీరు? అసలు అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదని నేను అనుకుంటానండి. కానీ మా జేడి లక్ష్మణ్ గారు ఏం చెప్పారంటే, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి మార్చేయండి, ఉత్తరాంధ్రలో పనిచేసే వాలంటీర్స్ అంతా రాయలసీమకి మార్చేయండి, ఈ కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మళ్ళీ జిల్లా వైజ్ గా కూడా చేంజ్ చేయండి, షిఫ్ట్ చేసేయండి. ఇప్పుడు ఒక మనిషికి మనం లోకల్ గా ఉండి మన ఊర్లో మనకి గ్రిప్ ఉంటుంది బాగా, అందరు ముఖ పరిచయాలు కానివ్వండి, మాట అంతా రేపో ఉంటుంది. అదే మనం కొత్తగా ఏదైనా ప్లేస్ కి వెళ్తే వాళ్ళకి మనకు రేపో రావాలన్నా, మాట కలవాలన్నా, మీరు నన్ను నమ్మాలా నేను మిమ్మల్ని నమ్మాలని కొంచెం టైం పడుతుంది. కొత్త ఊరైతే తెలుసుకోవాలండి. ఈలోపు మనకి ఎలక్షన్స్ వస్తాయి, అయిపోతాయి కాబట్టి మనకు అంత వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించదు. ఇది బాగానే ఉంటుంది, ఇలా చెయ్యండి, మళ్ళీ మొత్తం రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని మా జేడి లక్ష్మణ్ గారు చెప్పారు. ఈసీకి ఒక సూచన చేశారు. కానీ వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వీళ్ళంతా కూటమిగా వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే అసలు వద్దు, వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి, వాలంటీర్స్ అంతా వాళ్ళ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి ఈసీకి కంప్లైంట్ చేశారు. అయితే ఈసీ ఏం చెప్పిందంటే సీరియస్గా మాట్లాడింది అనమాట. ఈసీ కూడా బాగానే పనిచేస్తుంది, నాకు తెలిసి చూస్తున్నాను, అందరి మీద యాక్షన్ తీసుకుంటుందని మన జగన్ గారికి నోటీస్ ఇచ్చింది, మన చంద్రబాబు గారి మీద మాట్లాడినందుకు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇచ్చారు నిన్న, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో నోటికి వచ్చింది మాట్లాడినట్టుగా కొంచెం దూకుడు బాగానే ఉంది. ఈసీ అందరి మీద ఈక్వల్గానే చూపిస్తుంది ప్రజెంట్ ఈ రోజు వరకు నేను చూసినంత వరకు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈసీ ఏం చెప్పిందంటే వాలంటీర్లు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎక్కడో కూడా మీరు వెళ్ళి ఇంటింటికి కార్యక్రమాల ప్రచారంలో కానీ మీ వైసీపీ పార్టీ తరఫున మీరు చేయకూడదు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. చేస్తే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, మళ్ళీ బాగోదని ముందే స్ట్రిక్ట్గా ఆర్డర్ పాస్ చేశారు. అయినా కూడా నిన్న రాత్రి మనం లేటెస్ట్గా చూస్తే కనుక బాలినేని గారు వాళ్ళ కోడలు ప్రచారం చేస్తున్నప్పుడు, ఒంగోలు అండి జరిగింది, ఊరి పేరు ఒంగోలు ఆంధ్రలో, అక్కడ ఒక వాలంటీర్ కూడా వచ్చి, మరి ఆడవాళ్ళ మగవాళ్ళ తెలియదు, వాలంటీర్ అన్నారు, నేమ్ కూడా తెలీదు, వాలంటీర్ వచ్చి కూడా ప్రచారం చేస్తున్నప్పుడు స్థానికులే తిరగబడ్డారట. ఏంటండి వాలంటీర్ వచ్చి మాకు ప్రచారం చేస్తున్నారు, చేయకూడదని ఈసీ చెప్పింది కదా అంటే వాగ్దానం జరిగింది. టీడీపీ వాళ్ళకిను వీళ్ళకి పబ్లిక్ అడిగినందుకు చాలా గొడవలు అయిపోయి, ఒక ఆయన సాగర్ అనే అతనికి తలకి బాగా దెబ్బ తగిలింది, మోహన్ అనే అతనికి బాగా ఇంజురీ అయింది తల, ఇక్కడ బాగా హాస్పిటల్ కూడా అడ్మిట్ చేశారు. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళి చూడటం జరిగింది. వాళ్ళు ఎస్పీ గారు కూడా, అక్కడ ఒంగోలు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాలినేని గారు ఏం చెప్తారంటే, లేదు వాలంటీర్స్ ఎవరు రాలేదు, మా కోడల్ని కిందపరిచి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, గుండాగా బిహేవ్ చేస్తారు వాళ్ళే, ఒక ఆడపిల్లతో అలా మాట్లాడచ్చా, మా తప్పు లేదని బాలినేని గారు అన్నారు. లేదు వాళ్ళే అలా చేస్తారు, మేము అడిగాము, మేమేమి దాడి చేయలేదు, వైసీపీ గవర్నమెంట్ అలా చేశారు, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళే పోలీసులు కూడా వాళ్ళకే తొత్తుగా పనిచేస్తున్నారు, పోలీసులు కూడా చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, ఎందుకంటే రూలింగ్ పార్టీ కదా అనేసి ఇట్లాగా ఒకరి మీద ఒకరు అవుతున్నాయి. ఇందుకు అక్కడ ఏం జరిగింది ఏమైనా సరే ఒకటే నేను చెప్తున్నానండి, ఈసీ కూడా గమనిస్తుంది, ఇది కేసు తప్పకుండా తీసుకోవాలి, ఎవరు జరిగింది వైసీపీగా తప్ప లేకపోతే టీడీపీ తప్ప, అసలు ఎందుకు తలకాల పలగాల్సిన అవసరం ఏముంది, అసలు వాలంటీర్ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది, వాలంటీర్గా స్ట్రిక్ట్గా పాస్ చేశారు, మీరు వచ్చి ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు ప్రచారం చేయకూడదు, కేసులు పెడతాము అని చెప్పినప్పుడు దూరంగా ఉండాలి. అలాంటప్పుడు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు వచ్చారు ఏంటో కూడా కనుక్కొని తప్పకుండా, అది ఏ పార్టీ అయినా సరే, అది రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ నాకు అనవసరము, మా పార్టీ నుంచి మేము ఏమైనా కోరుకుంటున్నామంటే తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, తప్పకుండా కేసు బుక్ చేయండి, అది తప్పకుండా మీరు నిష్పాక్షితంగా మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది మాత్రం ఇలా చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పారు కాబట్టి మరి జేడీ గారు ఆ రకంగా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే వాలంటీర్స్ కూడా రిజైన్ చేశారని కూడా తెలిసిందని మనం చూసాం టీవీలో, మరి ఎందుకో తెలియదు. రిజైన్ చేయడం అంటే వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ అక్కడ ఏం చేస్తారు ఇప్పుడు రిజైన్ చేసి, మీ ఐడియా ప్రకారం? నాకేమనిపిస్తుంది అంటే, ఒక కార్యకర్తగా ఒక పబ్లిక్ లో వెళ్ళి కలిసిపోయి చేస్తారేమో అనిపిస్తుంది. నేను రీసెంట్ గా నిన్న కూడా చూసాను టీవీలో, ధర్మన్న ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, వాలంటీర్స్ అంటే పెద్ద స్పెషల్ గా ఏం కాదు, వాళ్ళు మా కార్యకర్తలే వాలంటీర్ గా చేస్తున్నారు, మా వాళ్ళే, మా పార్టీ వాళ్ళని, తప్పేముంది అని ఒక దిశానిర్దేశం కూడా చేశారంట ధర్మన్న ప్రసాద్ గారు. ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఓట్ బ్యాంకింగ్ ఎలా మలుచుకోవాలి, మనం ప్రజల్ని ఎలా అడగాలి అన్నట్టుగా కూడా చెప్పామన్నట్టుగా నేను ఆయనే స్వయంగా ఆయన నోటితోనే చెప్పారు.
టీవీ ముఖంగా అది correct అంటారా మరి? అది కరెక్ట్ అది అంటారా? తప్పండి, 100% తప్పదు. ధర్మన్న గారు మాట్లాడడం కూడా చాలా తప్పదు. ఎందుకంటే ఈసీ మనకి స్ట్రిక్ట్ గా ఒక రూల్స్ చేసినప్పుడు, పాస్ చేసినప్పుడు, అది ఏ పార్టీ అయినా సరే, రూలింగ్ పార్టీ అపోజిషన్ ఏ పార్టీ అయినా కదా, రూల్ కరెక్ట్ గా పాటించాలి. అది చట్టాన్ని గౌరవించాలి మనం. ఎందుకంటే ముందు పార్టీల కన్నా ముందు మనం పౌరులం. దేశంలో పౌరులుగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. అవునండి. లేకపోతే చట్టపరంగా తన చర్యలు తీసుకుంటారు. కానీ రూలింగ్ పార్టీలు ఎక్కువగా చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే రూలింగ్ పార్టీలో భయపడుతున్నారా పోలీసులు, లేకపోతే పోలీసులు వాళ్ళకు కూడా అండగా ఉండి పనిచేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజలకి వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఈ అనుమానాలు ప్రజలకు వ్యక్తం అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కేసులు బుక్ చేయాలి. అది ఎవరు తప్పు చేసినా సరే, అపోజిషనా, రూలింగ్ పార్టీయా, ఏ పార్టీ మనకు అనవసరం. తప్పు చేసిన ఎవరైనా శిక్షలు పడాల్సిందే. అప్పుడు వేరే వాళ్ళకి భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ తెలుగుదేశం ఈ కూటమి వాళ్ళు ఏమంటారంటే మేము వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తాము, 10,000 కూడా ఇస్తారటండి. ఏమండి ఒకటండి ప్రసాద్ అంటే గారు, ఇప్పుడు ఏమైందంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, ఏ పార్టీకి సపోర్ట్ చేయొద్దు అంటున్నారండి. 10,000 ఇస్తారటండి. సపోర్ట్ చేయొద్దు అంతవరకు బానే ఉంది. ఓకే, నేను ఏకీభవిస్తాను, దానికి బానే ఉంది, నో ప్రాబ్లం. కానీ 10,000 అన్నారు చూడండి, దీన్ని నేను ఏకీభవించడం. ఇప్పుడు ఏమంటే వీళ్ళు 5,000 ఇస్తారా, మేము 10,000 ఇస్తాం, వాళ్ళు 10,000 ఇస్తున్నారా, అంటే మేము అలా కాదు, 20,000 వాళ్ళు ఏం ఇస్తాం. చేస్తారంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేత ప్రజలకు ఉపయోగపడే వర్క్ ఇది ఇప్పుడు చేసేది కాకుండా ఎక్స్ట్రా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది చెప్తున్నాడు. కొత్త కొత్త మరి అంతకుముందు ఆయన జన్మభూమి కార్యక్రమాలు చేశారు కదా, జన్మభూమి కమిటీలు వేశారు కదా, మరి అవి ఏమైనట్టు? కాకుండా ఇప్పుడు ఏం అప్పుడు చేస్తారంటే ఏమైనట్టు, ఏం జరిగింది, ఎంతవరకు చేశారు, ప్రజలు ఎంతవరకు తీసుకెళ్లారు, ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది, ప్రజలు కూడా ఆలోచించారు. ఈ వాలంటరీ వ్యవస్థ గురించి ఏం చెప్తున్నారంటే ఉమ్, 10,000 ఇచ్చి వాళ్ళందరూ కూడా కార్యకర్తలకి ఉమ్. 10,000 ఇచ్చి మంచి వర్క్ చేపించుకుంటాం అని చెప్తున్నారండి, ప్రజలకు ఉపయోగపడే. అంటే ఆయన పెట్టిన అది ఫెయిల్యూర్ అయినట్టుగా అన్నట్టే కదా, ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు జన్మభూమి కమిటీ సిస్టమ్, ఇది ఒక కొత్త సిస్టమ్. లేదండి. అప్పుడున్న దానికి జన్మభూమి కార్యక్రమాలు ఉన్నాయి, పెట్టారు, చేశారు, ఇప్పుడు చాలా ఏంటంటే డబ్బు లాస్ అయింది. ఈ ముఖ్యంగా వీళ్ళందరినీ కంటిన్యూ చేస్తారట. ఉమ్. వీళ్ళందరూ కంటిన్యూ చేసి 10,000 ఇచ్చి ప్రజలకు ఇంకా మంచి మంచి ఉపయోగపడే ఉన్నాయండి నాకు కార్యక్రమాలు. తెలిసి అట్లేం అనిపించట్లేదు. నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ చూస్తున్నారండి. వీళ్ళు ఏంటంటే వైసీపీకి ఎక్కడైతే ఓట్లు ప్రజల్లో అడిగి వేసేసి వైట్ బ్యాంకింగ్ మలుచుకుంటారని చెప్పి చంద్రబాబు గారు ముందే, ఆయన చాలా తెలివి వాళ్ళు కదండి, బాగా చంద్రబాబు గారు ఆరితేరిపోయారు కదా పొలిటికల్ గా. ఆయన ఏంటంటే మేము 10,000 ఇచ్చేస్తాము, తప్పకుండా మీకు మిమ్మల్ని పెట్టుకుంటాము, మిమ్మల్ని ఏం అంటే తీయము. నిజంగానే వర్కులు కొన్ని ఉంటాయండి, ఉంటాయి ఉంటాయి, ప్రజలకి మేము దగ్గరగా ఉంచి అంటే స్టూడెంట్స్ గురించి కానీ ఏదైనా help ఏదైనా చేయొచ్చు. ఉండొచ్చు, చాలా ఉంటాయి వర్క్ లేకుండా ఉండదు. వాళ్ళ చేత చేయించాలనుకుంటే మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ చేత ఏం వర్క్ చేయాలో మనం చేయించగలం అని అంటున్నారు. కానీ ఇది ఓట్ బ్యాంకింగ్ అని నాకు అనిపిస్తుంది. చేయించమనండి, వాళ్ళకి చేయించమనండి ఏంటంటే కాదు. 10,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు సచివాలయంలో చాలా మంది ఉంటారండి, ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, చేస్తాం అంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కమిషన్ కానీ, మున్సిపల్ కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దేని దానికి సపరేట్ గా ఉంది. అవును. కరెంట్ కానివ్వండి ఏదన్నా. మరి అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా? అంటే వీళ్ళంతా ఏంటంటే ఓట్ బ్యాంకింగ్ కోసం అండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళకున్నారే, మనకి 5,000 ఇస్తున్నారు, ఈ జగన్ గారు అయితే చంద్రబాబు గారు 10,000 ఇస్తా అన్నారు, మనం ఆయనకే ఓటేద్దాం, ఆయనకే ఓటేయమని చెప్దాం జనాలకి. అంటే ఇది ఒక తెలివి, ఒక స్ట్రాటజీ, అలా ఆ రకంగా వెళ్తున్నారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు కనుక మన ముందు నుంచి చాలా కనుక బ్యాక్ నుంచి చూసుకుంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక పని కల్పించిన వాళ్ళు అవుతాం కదా. 10,000 అంటే 5,000 కన్నా ఇది పర్లేదు కదా అనిపిస్తుంది. పని కల్పించడం పక్కన పెట్టండి, అది సెకండరీ. ఫస్ట్ మాత్రం ఓట్ బ్యాంకింగ్ చూస్తున్నారు ఇక్కడ. ఓట్ బ్యాంకింగ్ తర్వాత మనకి పని. ఈయన గెలిస్తే కదా అవును 10,000 వచ్చేది, ఈయన గెలిస్తే కదా పని చేయించేది ప్రజలకి, అది సెకండరీ. ఈయన గెలవాలి కదా. రేపు వచ్చేది మనకి వైసీపీ వస్తుందో టీడీపీ వస్తుందో మనం ఏం చెప్పలేము. అది ప్రజల నాడి, ఆ రోజు ఏమనిపిస్తుందో వాళ్ళకి వేస్తారు. అంటే సర్వేలు ఏమంటే ఎక్కువగా సర్వేలు 40% ఏమో జగన్ గారికి, మిగతా 60% కూటమి అంటున్నారు. చూద్దాం అంటే అది జరుగుతుంది, మనం ముందే ఏం చెప్పలేమండి దాని మీద. ఇదండి గీతా నాయుడు మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.